బిజినెస్‌లో సక్సెస్ కావాలని కోరుకునే వాళ్ళంతా ఒక నిజాన్ని గుర్తుంచుకోవాలి. ఒక స్ట్రాటజీ కాదు, అనేక చిన్న చిన్న కాన్సెప్ట్స్ కలిసే పెద్ద విజయాన్నిస్తాయి. ఈరోజు మనం అలాంటి 6 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి మీ బిజినెస్‌లో వాడితే మీరు కేవలం మనుగడ సాగించరు, డామినేట్ చేస్తారు. రెడీనా? మొదలు పెడదాం. నెంబర్ 1, అక్యుములేషన్. చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఒక్కసారిగా పెద్ద ప్రాఫిట్స్ రావాలని ఆశిస్తారు. కానీ అది చాలా రేర్. అసలు విజయం చిన్న చిన్న స్టెప్స్‌తోనే వస్తుంది. అక్యుములేషన్ అంటే క్రమంగా చిన్న చిన్న రిసోర్సెస్, కస్టమర్స్, నాలెడ్జ్ లేదా వెల్త్‌ను సేకరించడం. మనకి ఒక చిన్న కిరాణా దుకాణం ఉందనుకుందాం. ప్రతిరోజు కొద్ది కొద్దిగా కస్టమర్స్‌ని సంపాదిస్తూ ఉంటాం. 5, 6 ఏళ్లకు పెద్ద హోల్‌సేలర్ అవుతాం. వారన్ బఫెట్ కూడా చిన్న ఇన్వెస్ట్మెంట్స్తోనే దశాబ్దాల పాటు అక్యుములేట్ చేస్తూ ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు. రోజు చేసే చిన్న అక్యుములేషనే భవిష్యత్తులో పెద్ద ఎంపైర్కి ఫౌండేషన్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 2, యాంప్లిఫికేషన్. అంటే విస్తరణ లేదా పెంపు అని అర్థం. ప్రోడక్ట్ క్వాలిటీ ఎంత బాగున్నా అది ప్రజలకు చేరకపోతే గ్రోత్ ఆగిపోతుంది కదా. యాంప్లిఫికేషన్తో మీరు మీ ఇంపాక్ట్ని 10 రెట్లు పెంచగలరు. యాంప్లిఫికేషన్ అంటే ఒక ఐడియా, ప్రోడక్టు లేదా సర్వీస్ని ఎక్కువ మంది వరకు చేరవేయడం. ఫర్ ఎగ్జాంపుల్, బాహుబలి సినిమా కంటెంట్ బాగానే ఉంది, కానీ ప్రమోషన్ యాంప్లిఫై చేయడం వల్ల అది పాన్ ఇండియా హిట్ అయింది. అదేవిధంగా స్మాల్ బిజినెస్ సోషల్ మీడియా ద్వారా యాంప్లిఫై చేస్తే ఎక్కువ కస్టమర్ దాకా చేరతాయి. సో యాంప్లిఫై చేస్తేనే చిన్న ప్రయత్నం పెద్ద వేవ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 3, బ్యారియర్ టు కాంపిటీషన్. మీరు మంచి ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తే వెంటనే కాంపిటీటర్స్ కాపీ చేస్తారు కదా. అందుకే బ్యారియర్ క్రియేట్ చేయాలి. బ్యారియర్ టు కాంపిటీషన్ అంటే మీ బిజినెస్ను పక్క వాళ్ళు కాపీ చేయకుండా రక్షించే గోడలు నిర్మించడం. ఫర్ ఎగ్జాంపుల్, అమూల్ డైరీని చూడండి. ఫార్మర్స్తో ఉన్న స్ట్రాంగ్ నెట్వర్క్, ట్రస్ట్ మరియు బ్రాండ్ పవర్ వలన వాళ్ళను ఎవరు ఈజీగా కాపీ చేయలేరు. అదే బ్యారియర్. సో బ్యారియర్ క్రియేట్ చేస్తేనే మీరు మార్కెట్లో నిలకడగా నిలబడతారు. నెంబర్ 4, ఫోర్స్ మల్టిప్లయర్. ఒక మనిషి ఎఫర్ట్స్తో బిజినెస్ గ్రో అవ్వదు, కానీ మీరు రైట్ టూల్స్, సిస్టమ్ వాడితే మీ ప్రొడక్టివిటీ మల్టిప్లై అవుతుంది. సో ఫోర్స్ మల్టిప్లయర్ అంటే ఒక చిన్న రిసోర్స్ను వాడి పెద్ద ఇంపాక్ట్ను సృష్టించడం అన్నమాట. ఒక సోల్జర్కి వెపన్ అనేది ఒక ఫోర్స్ మల్టిప్లయర్. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్కి టెక్నాలజీ ఒక ఫోర్స్ మల్టిప్లయర్. ఫర్ ఎగ్జాంపుల్, పేటిఎం ల్యాక్స్ ఆఫ్ మర్చెంట్ టెక్నాలజీతో మల్టిప్లై అయ్యారు. సో రైట్ ఫోర్స్ మల్టిప్లైర్ వాడితేనే మీరు 10 రెట్లు గ్రోత్ని చూడగలరు. సిస్టమైజేషన్, వ్యవస్థీకరణ. ఓనర్ లేకపోతే పని ఆగిపోతే బిజినెస్ సస్టైనబుల్ కాదు. సో అందుకే బిజినెస్ని సిస్టమ్ మీద నడపాలి. సిస్టమైజేషన్ అంటే రిలేటబుల్ ప్రాసెస్ని క్రియేట్ చేసి బిజినెస్ని ఆటో పైలట్లో నడపడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మెక్డొనాల్డ్స్లో ఎక్కడికి వెళ్ళినా ఒకే టేస్ట్, ఒకే క్వాలిటీ. అది పాసిబుల్ అయింది స్ట్రాంగ్ సిస్టమ్ వల్లనే. సో సిస్టమ్ లేకపోతే బిజినెస్ ఓనర్పై ఆధారపడుతుంది. సిస్టమ్ ఉంటే ఎంపైర్గా మారుతుంది. నెక్స్ట్ లాస్ట్, ట్రయేజ్ అంటే ప్రాధాన్యతాక్రమం అన్నమాట. ఎంటర్‌ప్రెన్యూర్ దగ్గర 100 పనులు ఉంటాయి, కానీ టైం మాత్రం 24 గంటలే ఉంది. అందుకే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ పనులకే ప్రియారిటీ ఇవ్వాలి. ట్రయేజ్ అంటే లిమిటెడ్ రిసోర్స్ని ఎక్కువ ప్రభావం చూపించే పనులకే అలోకేట్ చేయడం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్లో ట్రయేజ్ సిస్టమ్ అంటే క్రిటికల్ అండ్ ఎమర్జెన్సీ పేషెంట్లకు మాత్రమే ముందు ట్రీట్మెంట్ చేస్తారు. బిజినెస్లో కూడా హై వాల్యూ కస్టమర్కు హై ఇంపాక్ట్ చేసే టాస్క్లు మాత్రమే ముందుగా దృష్టి పెట్టాలి. సరైన ట్రయేజ్ డిసిషన్ తీసుకుంటేనే మీరు రిసోర్స్ని వృధా కాకుండా మ్యాక్సిమం రిజల్ట్స్ని రాబట్టుకోగలరు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు 6 కాన్సెప్ట్లు: అక్యుములేషను, యాంప్లిఫికేషను, బ్యారియర్ టు కాంపిటీషను, ఫోర్స్ మల్టిప్లైరు, సిస్టమైజేషను, ట్రయేజ్. ఈ 6 కాన్సెప్ట్లు ఒక ఎంటర్‌ప్రెన్యూర్కు 6 ఆయుధాలు. వీటిని మీరు మీ బిజినెస్లో ప్రాక్టీస్ చేస్తే మీరు కేవలం సరైవ్ కాదు, మార్కెట్ని డామినేట్ చేస్తారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.